ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టను సోమవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జక్కుల బాబు ఆధ్వర్యంలో ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమం కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గొడ్డు గోద సల్లంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యమైన గ్రామస్తులకు, భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన పలువురిని శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అతి తక్కువ సమయంలో విశాలమైన స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 40 లక్షల రూపాయలతో పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించడం అభినందించదగ్గ విషయమని అతిథులు ముదిరాజులను అభినందించారు. ఇదే ఐక్యతతో భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. సాయంత్రం సల్లంగా చూడు పోచమ్మ తల్లి అంటూ పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున ప్రతి గడప నుండి బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ నెల 23న పెద్దమ్మ తల్లికి పెద్ద ఎత్తున సాయంత్రం బోనాల కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జక్కుల బాబు, తాజా మాజీ సర్పంచ్లు జక్కుల రవీందర్, సన్నీల వెంకటేష్, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బోయిడి రమేష్, సంఘం కార్యదర్శి జక్కుల మల్లేశం, స్వామి, కనకయ్య, సమ్మయ్య, వెంకటయ్య, యాట రాజయ్య, చంద్రమౌళి, పరశురాములు, కనకయ్య, వెంకటేశ్వర్లు, నందు, ఆంజనేయులు, జక్కుల మహేష్, రమేష్, వెంకట్, సాయి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండల కేంద్రంలోని మా ముదిమాణిక్యం గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. మరి కొత్తగా నూతన గుడి నిర్మించుకోవడం జరిగింది. మరి దీనికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారు పాత్రలు చేయమని ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా జరిగింది. మరి అదేవిధంగా చాలా వరకు ఈ గుడి నిర్మాణం కొరకు చాలా వరకు భక్తులు కానీ చాలా మంది దాతలు ముందుకొచ్చి తల చేసి ఈరోజు అత్యంత బ్రహ్మాండంగా ఈడ నిర్మాణం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పెద్దమ్మ ప్రతిష్ట చేయడం జరిగింది. మరి దీనికి గాను దాదాపు అందాదా ఒక 40 లక్షలు దీనికి నిర్మాణం కొరకు ఖర్చు చేయడం జరిగింది. దీనికి గాను ఎంతోమంది వారి తోచినంత వరకు మా ముదిమాణిక్యం గ్రామ ప్రజలు కానీ అదేవిధంగా పక్క విలేజ్ మా బంధువులు కానీ తల ఇంత చేయి వేసి వారికి తోచినంత వాళ్ళు చందాల రూపంలో మాకు ఇవ్వడం జరిగింది. మరి వారికి ఎల్లవేళలా ఆ పెద్దమ్మ తల్లి దీవెన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇవాళ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి ఇవాళ సాయంత్రం పోచమ్మ బోనాలు జరుగుతాయి, రేపు పెద్దమ్మ బోనాలు కూడా జరుగుతాయి. మరి దీనికి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా గ్రామంలో మా కులదేవత అయిన ముదిరాజుల ఆరాధ్య దేవత అయిన పెద్దమ్మ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. వేద మంత్రాలతోని అత్యధిక జనాభాతో మా గ్రామంతో ప్రతి ఒక్కరు వచ్చేసి ఈరోజు విగ్రహం ప్రతిష్ట చేసుకున్నాము. దీనికి సహకరించిన మా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. కుల మతాలు లేకుండా
ఏ ఇంటికి వెళ్ళినా గడప గడప వెళ్ళినా వారు తోచిన సహాయం 2,000 నుంచి 5,000 దాకా 50,000 లక్షల రూపాయల దాకా చాలామంది దాతలు ఇచ్చారు. ఆ దాతలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత ఘనవిజయం మా సంఘానికి దక్కినందుకు మా ఊరికి అందరికీ పేరు పేరుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా ఈరోజు సాయంత్రం పోచమ్మ బోనాలు, రేపు పెద్దమ్మ బోనాలు, బుధవారం రోజు జాతర నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మా పెద్దమ్మను మా కులదేవులు అందరూ మొక్కుకొని మా ఊరిని చల్లగా దీవించి పాడి పంటలను అభివృద్ధి చెందాలని, ఆయు ఆరోగ్యాలు ఉండాలని మంచిగా మా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అదే ఈరోజు పరిశ్రమ తర్వాత 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విశేష జనానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము.